కాకినాడ జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలు విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో ఉంది. కానీ కాకినాడ జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం ఎందుకు అధికారంలోకి వచ్చామా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆవేదనను బహిరంగంగానే వెళ్ళగక్కుతున్నారు. పార్టీ అధిష్టాన వైఖరిని ఎండగడుతున్నారు. కాకినాడ జిల్లాలో ప్రధానంగా జనసేన హవా నడుస్తుందనేది తెలుగుదేశం పార్టీ నేతల ఆవేదన, బాధ, ఆక్రందన. ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబును నమ్ముకొని 5 ఏళ్లు పోరాడాము. అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేనదే అధికారంగా కాకినాడ జిల్లాలో హవా కొనసాగుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు అధికారంలో ఉన్నామా, ప్రతిపక్షంలో ఉన్నామా అని ఒక ఆలోచనలో పడ్డామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును నమ్ముకున్నందుకు తమకు తగిన శాస్తి జరిగిందని తెలుగుదేశం పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటీవల జరిగినటువంటి మినీ మహానాడులో పిఠాపురం తెలుగుదేశం బాధ్యులు వర్మ తన ఆవేదన వ్యక్తం చేశారు. 5 ఏళ్ల పాటు కష్టపడిన వారికి నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని కోరారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం కాకినాడ జిల్లా పట్ల శ్రద్ధ చూపడం లేదంటూ పరోక్షంగా వ్యాఖ్యానించారు. అదే సమయంలో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కూడా ఇదే విషయాన్ని మాట్లాడారు. తెలుగుదేశం పార్టీలో 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో కష్టపడిన వారికి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్యాయం జరుగుతోంది, న్యాయం జరగడం లేదు, పదవుల పంపకంలో సమానత్వం లేదు, కేవలం జనసేనకు మాత్రమే పదవులన్నీ వరిస్తున్నాయి, జనసేన నేతల పదవుల పంపకాలు జరుగుతున్నాయి, వచ్చిన పదవులన్నీ జిల్లాకు జనసేన నేతలకే ఇస్తున్నారు, తెలుగుదేశం పార్టీ నేతలకు పూర్తిగా నిరాశ కలిగిస్తున్నారు, తీవ్రంగా వివక్ష చూపుతున్నారని ఒక బాధను, ఆవేదనను కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు వెళ్ళగక్కారు. అయితే తెలుగుదేశం పార్టీ అధిష్టానం మాత్రం కాకినాడ జిల్లా వైపు కన్నెత్తి చూడడానికి కూడా ఇష్టపడడం లేదు. ఎందుకంటే కాకినాడ జిల్లాలో పిఠాపురం ఉంది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కాకినాడ ఎంపీగా కూడా జనసేన గెలిచింది. ఈ నేపథ్యంలో జనసేన ఫోకస్ కాకినాడ జిల్లాపై ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అటువైపు కన్నెత్తి చూడడానికి ఇష్టపడడం లేదు. ఒకవేళ అక్కడ రాజకీయాల్లో జోక్యం చేసుకొని జనసేనతో విభేదాలు కనుక సృష్టించబడితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పొత్తు ధర్మంలో ఉన్నాము, పొత్తు ఇబ్బంది కలుగుతుంది, అదేవిధంగా రాజకీయంగా ఇబ్బంది కలుగుతుంది, ప్రభుత్వం నడపడంలో కూడా ఇబ్బంది కలుగుతుందనే ఒక ఆలోచనలో తెలుగుదేశం పార్టీ అటువైపు కన్నెత్తి చూడడం లేదు. కానీ తెలుగుదేశం పార్టీ స్థానిక నేతలు మాత్రం పార్టీ అధిష్టానం చేస్తున్నటువంటి చర్యలను వ్యతిరేకిస్తున్నారు. ఆ కార్యక్రమాలను పూర్తిగా తప్పుపడుతున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారిని ఇప్పుడు గాలికి వదిలేయడం ఎంతవరకు సబబని చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబును నమ్ముకుంటే తమకు చిప్పే గతి అని ఒక ఆలోచనలో తెలుగుదేశం పార్టీ నేతలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ వైపు తెలుగుదేశం పార్టీ నేతలు చూస్తున్నారంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సొంత పార్టీలో అధికారంలో ఉండగా అన్యాయం జరిగినటువంటి నేపథ్యంలో గత 5 ఏళ్లు వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రతిపక్షంలో ఉండి పోరాటం, అధికారంలో వచ్చిన తర్వాత కూడా మళ్ళీ జనసేన నేతలతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ అధిష్టానం పట్టించుకోవడం లేదు. ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు వైఎస్ఆర్సీపీ వైపు చూస్తున్నారనేది ఒక అంచనా. తెలుగుదేశం పార్టీ కనుక తమ సమస్యను పట్టించుకోకపోతే ఖచ్చితంగా తమ దారి తాము చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నేతలు తెలుగుదేశం అధిష్టానాన్ని హెచ్చరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం మాత్రం పవన్ కళ్యాణ్తో పొత్తు సడలకుండా, పొత్తు ఇబ్బంది ఏర్పడుకోకుండా కంటిన్యూగా ప్రభుత్వాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ 4 ఏళ్లు నడపాలనే ఆలోచనలో ఉన్నారు. పవన్ కళ్యాణ్తో కనుక ఏ రకమైన విభేదాలు ఏర్పడినా సరే అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి, ఆ పార్టీ ప్రభుత్వం మనుగడకు ఇబ్బందికరంగా మారుతుందనే ఒక ఆలోచనలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే జనసేన గెలిచిన చోట, జనసేన బలంగా ఉన్న చోట ఎక్కువగా జనసేన నేతలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. జనసేనకే ఎక్కువగా నామినేటెడ్ పోస్టులు ఇస్తున్నారు.
అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలను పట్టించుకోవడం లేదు. జనసేన పొత్తు కారణంగా సీటు త్యాగం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నేతలను అసలే పట్టించుకోవడం లేదనేది ఇంకొక వాదన. వర్మకు పిఠాపురం పవన్ కళ్యాణ్ త్యాగం చేసినందుకు గతంలో ఎమ్మెల్సీ ఇస్తారని చాలా ప్రచారం జరిగింది. కానీ అక్కడ పిఠాపురంలో మరో పవర్ సెంటర్ను క్రియేట్ చేయకుండా పవన్ కళ్యాణే అడ్డుకున్నారనే ఒక ప్రచారం కూడా జరిగింది. వర్మకు ఎమ్మెల్సీ ఇస్తే పవన్ కళ్యాణ్తో పాటు ఇంకొక పవర్ సెంటర్ క్రియేట్ అవుతారు. తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య ఇప్పటికే విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయి పిఠాపురంలో. ఈ విభేదాలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వర్మకు ఎమ్మెల్సీ ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ అడ్డుకున్నారనేది ఒక వాదన. ఇదే విధంగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ నేతలను జనసేన నేతలు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ నేతలలో కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఒక స్తబ్దత ఏర్పడింది, ఒక సందిగ్ధం ఏర్పడింది అనేది రాజకీయ విశ్లేషకుల అంచనా.